పెట్టడం జరిగింది. 24లో కూడా ఖచ్చితంగా మళ్ళా 50,000 మెజార్టీతో 2019లో గెలిచాడు. 2024లో 60,000 నుండి 70,000 దిశగా కూడా పోయే పరిస్థితి కనపడతా ఉంది. వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయ్యేది గ్యారంటీ. స్థానికుడైనటువంటి వ్యక్తులకి కంపల్సరీ ఎమ్మెల్యేగా మళ్ళీ చేస్తారు తప్ప ఎక్కడో ఇసుపెటాకులు ఆడించి జూదాలు ఆడించి కర్ణాటక నుండి మద్యం తీసుకొచ్చి అమ్మి వ్యాపారాలు చేసి భూ కబ్జాలు చేసే వ్యక్తుల్ని పామిడి ప్రజలైతేనేమి, గుంటకల్ నియోజకవర్గం ఉండే ప్రజలైతేనేమి ఎక్కడా కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. పామిడి మనమంతా చూస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. పామిడి ఎట్లా ఉంటుంది, గుత్తి వాతావరణం, గుంటకల్ వాతావరణం ఎలా ఉంటుందంటే న్యూట్రల్గా ప్రశాంతంగా ఉంటుంది. గలాటలకి, కక్షలకి, కారంప్యాలకి దూరంగా ఉంటారు అన్నమాట. మంచి చేయకుండా పర్వాలేదు, మాకు చెడు చేయకూడదు అనే భావనతో కలిగి మంచి హృదయంతో కలిగిన ప్రజలు గుంటకల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. గుమ్మనూరు జ్వరం వల్ల వస్తే ఆ పరిస్థితి ఇలా ఉండదు. అల్లర్లు చేయడము, కబ్జాలు చేయడము, ఏదన్నా ఇసుపెటాకులు ఆడించడము, ఇసుక దందాలు చేయడము, గ్రావెల్ అమ్ముకోవడము, రకరకాలుగా వాళ్ళ వనరులు, ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని చూసుకొని ఆదాయ వనరుల మీద పడతారు తప్ప ప్రజలకు ఎటువంటి సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన నిజంగానే ప్రజలకి మంచి చేసే పరిస్థితి ఉండింటే, నిజంగానే అతను 5 సంవత్సరాలు మినిస్టర్ చేసి ఉన్నారని ప్రజల్లో మంచి పొందింటే అతను ఆలూరులో నిలబడేవాడు, ఇక్కడికి వచ్చేవాడు కాదు. అదే ఉదాహరణ, ఆలూరులో ప్రజలు చీకొడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా మినిస్టర్ ఉండి కూడా అన్ఫిట్ అని చెప్పి టికెట్ ఇవ్వకుండా ఎంపీకి వెళ్ళమని చెప్తే వద్దని చెప్పేసి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు టికెట్ కొనుక్కొని గుంటకల్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తా ఉన్నాడంటే దానికి నిదర్శనము అతను ప్రజలకి మంచి చేయలేదనేది తేట తెల్లమవుతా ఉంది, కనపడతా ఉంది మనందరికి కూడా. జై జై పామిడి పట్టణంలో 5వ వార్డులో ఈరోజు మేము క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పామిడి పట్టణంలో ప్రతి ఇంటికి పోయిన చోటల్లా ఈ అభివృద్ధి పామిడి టౌన్ పుట్టినప్పటి నుంచి కూడా ఇంత డెవలప్ ఎప్పుడు జరగలేదని చెప్పేసి ప్రతి ఓటరు మాకు పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అవ్వాతాతలు బ్యాంకుల చుట్టుకోరం తిరిగి వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా ఓటరు గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి పామిడి డెవలప్ చేసిన ప్రతి ఓటరు కూడా వెంకటరామరెడ్డిని వెంకటరామరెడ్డిలను మంచి మెజారిటీ గెలిపిల్లని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. మేము కూడా ఇక్కడ మీద అంతా కార్యకర్తల మీద ఎవరు కూడా నాయకులు లేరు. మాకు స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలా, వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని మా ధ్యేయం.